నిత్యము దేవుని మాటలు వింటూ నిత్యము దేవుని గురించి వింటూ దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఇంకా పాత జీవితమే, పాత పరిస్థితులే. ఇదిగో నీకో తరం ఇచ్చి, నీకో 4 సంవత్సరం ఇచ్చి నిన్ను జీవింపజేస్తూ ఉంటే ఇంకా పాత జీవితము, పాత విధానము, పాత పాపపు జీవితంతో జీవిస్తూ ఉన్నావేమో. పాతవి గతించిపోయేనని, సర్వమును ధనమైనవని, పాతవి గతించిపోయేనని, సర్వమును ధనమైనవని, ప్రీతితో పలికిన దేవ స్తుతులను చెల్లింతుము నీకు. ప్రీతితో పలికిన దేవ స్తుతులను చెల్లింతుము నీకు. స్తుతులను చెల్లింతుము నీకు. నూతన వత్సరమున దేవా ఈ సన్నిధిని చేరితిమి. నూతన హృదయములను మాకొసగి నూతన సృష్టిగా చేయుమయ్యా. చూడండి, ఈ రోజున నూతన సంవత్సరం వచ్చిందని సంతోషంగా ప్రవేశించాం. కానీ నీ సంవత్సరములు తరతరములుండును అని చెప్పినప్పుడు ఆ తరములో, నూతన సంవత్సరములో నీ తరముందా? ఏది? ఎలాగూ ఆయనను సేవించే విధానములో, నిత్యము దేవుని ఆలయములో నుండి ఆయనను గుర్తెరిగే విధానములో, పాప జీవితమును పాతదానిగా చేసే జీవితములో ఉన్నవా? ఇకనైనా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఇకనైనా చూడండి, ఆయన సంవత్సరముల కింద ఏమన్నాడు చూడండి, నీ సంవత్సరములకు 27వ వచనం, నువ్వు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము. ఆయనను గనక